వస్తాయి సార్. ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థే వైసీపీ ఓటింగ్ ప్రధాన కారణమైన ఆలోచన మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ప్రజలకి వాలంటీర్ల ద్వారా కాకుండా మన కార్యకర్తల ద్వారా పథకాలు అందించి ఉంటే ఈ విధంగా ఉండేది కాదు నేను గోపిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. అంటే చాలామంది గతంలో చేస్తూ వచ్చారు, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఈయన చేయడంతో మళ్ళీ మరోసారి తెర మీదకి వచ్చాయి. ఏంటి నిజంగా వాలంటీర్ వ్యవస్థతో మీరు ఓడిపోయారా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు సార్. ఇక్కడ ముందుగా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది ప్రజలకు అందించడం కూడా పొరపాటు అనేటువంటి మాట మరి పెద్దలు మాట్లాడటం అనేటువంటి సరైనది కాదు. ఎందుకంటే పేదలను ఆదుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. గత 5 సంవత్సరాల్లో కోవిడ్, 2.5 సంవత్సరాల్లో కోవిడ్, ఆ కోవిడ్ టైంలో మరి ఇల్లు జరగని పరిస్థితులు, మరి తింటికి కూడా మరి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు, ఏ ఒక్కరు బయటకు లేనటువంటి పరిస్థితులు, అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇదే వాలంటీర్ వ్యవస్థ ఎంత కష్టపడి పాపం ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళని ఆడుకున్నారు. ఆ విషయాన్ని మనం జీవితకాలం మర్చిపోకూడదు. ఎందుకంటే కోవిడ్ అనేటువంటి మహమ్మారి మరి అది మామూలు విషయం కాదు. అది ప్రపంచవ్యాప్తంగా మరి వచ్చినటువంటి జబ్బు. అది దానివల్ల ప్రాణాలు అనేక మంది కోల్పోవడం. అలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ డోర్ టు డోర్ సర్వీస్ చేసింది. అయితే ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనేటువంటి మాట మాట్లాడటం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ వ్యవస్థను కూడా ప్రజలకు సేవ అందించాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని, మరి అనేక మంది ముసలి వాళ్ళు కూడా పెన్షన్ తెచ్చుకోవడానికి మరి ఆ ట్రెజరీలకు వెళ్ళి క్యూలో నిలబడి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భాల నుంచి మరి సర్టిఫికేట్ కోసం, డెత్ సర్టిఫికేట్ కోసమో, లేదా బర్త్ సర్టిఫికేట్ కోసమో, లేదా లీగల్ సర్టిఫికేట్ కోసమో, మరొక సర్టిఫికేట్, అనేక సర్టిఫికేట్స్ కోసం మరి ప్రజలు ఆఫీసుల చుట్టూ మరి కాళ్ళు అడిగేలాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటే, మరి ఆరోగ్యానికి సంబంధించి కానీ మరి డాక్టర్స్ అనేటువంటిది మరి విలేజ్ క్లినిక్స్ పెట్టి డాక్టర్స్ కూడా అంటే అందుబాటులో ఉండాలని, ప్రజలకి సేవలు అందుబాటులో ఉండాలని తప్పితే ప్రజలకి సేవలు అనేటువంటిది అందని ద్రాక్షలాగా ఉండకూడదు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. దానికి అనుగుణంగానే వాలంటీర్ వ్యవస్థను పెట్టి, ఎందుకంటే గతంలో మీరు ఒకసారి చూడండి, పార్టీ కార్యకర్తలు ఎందుకు వినియోగించుకోకూడదు అన్నారు. అలా వినియోగించుకోకూడదు, అలాంటి ఎక్కడ పొరపాట్లు జరగకూడదు. గతంలో తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు పెట్టి అడ్డగోలుగా దోచుకున్నారు అనేటువంటి మాట అందరికీ తెలిసిన విషయమే. అసలు దాని వల్లనే మరి చాలా నష్టపోయినట్టుగా మనం తెలుగుదేశం పార్టీ కూడా మనం గతంలో చూసాం. జన్మభూమి కమిటీలు అనేటువంటిది మరి సామాన్యుల దగ్గర నుంచి మరి పేదల దగ్గర నుంచి అన్ని వర్గాల దగ్గర నుంచి అడ్డగోలుగా దోచుకుంటాను. అందువల్ల వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి జన్మభూమి కమిటీలు చూసిన తర్వాత ఇలా పార్టీ కార్యకర్తలకి ఇలాంటి కార్యక్రమాలు పెట్టకూడదు అనేటువంటి ఆలోచన చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తే ఒక జవాబుదారీతనంగా ఉంటుంది, వాళ్ళకి ఒక గౌరవ వేతనం ఉంటుంది అనేటువంటి ఆలోచన. కానీ ఆ వాలంటీర్ వ్యవస్థని మరి మీ ప్రభుత్వం ఏం చేశారంటే 5,000 కాదు మేము 10,000 ఇస్తామని చెప్పేసి చివరికి పాపం వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళని రోడ్డును పడేసినట్టు వాళ్ళని అన్యాయంగా మోసం చేసినటువంటి. అంటే ఒకటి ఇక్కడ రాజశేఖర్ గారు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థతో మేము నష్టపోయాం, అసలు వాలంటీర్లు లేకుండా మేము కార్యకర్తల ద్వారా అన్ని ఇచ్చుకుంటే మేము లాభపడే వాళ్ళని వైసీపీ నాయకులు చెప్తున్న మాటే కదా. సరే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు తీసేస్తారో తర్వాత చెప్పుకుందాం. అంటే ప్రధానంగా కార్యకర్తలు పట్టించుకోలేదు, వాలంటీర్లు నమ్ముకున్న జగన్ గారికి ఆల్రెడీ సూచించడం పెద్ద పట్టించుకోలేదని కదా ఆయన చేసిన వ్యాఖ్యలు. నేను మీరు చెప్పిన మాటకి నేను అంగీకరిస్తాను. ఎలాగంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకుండా కార్యకర్తలని వాటికి వాడవలసింది అనేటువంటి మాట కార్యకర్తలో ఉంటుంది. సహజంగా మాకు కూడా గౌరవం పెరగాల, విలువ పెరగాల, మేము కూడా కష్టపడ్డాము అధికారంలోకి పార్టీ రావడానికి, మా వంతు కృషి అనేటువంటిది ఉంది. కాబట్టి మాకు కూడా మరి గ్రామాల్లోనో లేదా పట్టణాల్లోనూ మాకు కూడా విలువ పెరగాల చేయాలని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలకి పార్టీకి లేదా ప్రభుత్వంలో అవకాశాలు, పదవులు ఇవ్వడం జరిగింది. అన్ని కార్పొరేషన్స్ పెట్టి దాదాపు మరి 150 బీసీలకు సంబంధించినటువంటి ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు, ఎస్సీలకు సంబంధించిన ఎన్ని కార్పొరేషన్ పెట్టారు. ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ పెట్టి కార్యకర్తల్ని ఆ విధంగా ఎంకరేజ్ చేశారు. అయితే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి పూర్తిగా
అది సేవకి మరి నిమగ్నం అయినటువంటి పదవి, అది ఆ అవకాశం ఉన్నటువంటి, అది ఆనరీ తీసుకొని ఉద్యోగం చేసేటువంటి కాబట్టి ఆ వ్యవస్థని ప్రత్యేకంగా వాళ్ళని ఉంచాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అంటే వాళ్ళ వల్ల మేమేమి లేదా అంటే నష్టపోయాము, వాళ్ళ వల్ల మేము ఓడిపోయామని మేము అట్లా, ఓడిపోవడానికి అనేక కారణాలు. అంటే ఇందులో ఇది ఒక కారణంగా అసలు పార్టీలో అంతర్మదనం జరిగిందంటారా? ఇప్పుడు ఇంత బాహాటంగా వచ్చి చెప్తున్నారు అంటే, ఇప్పుడు వాలంటీర్లపై కేసులు పెట్టట్లేదు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. వాలంటీర్లు కాకుండా కార్యకర్తలను పట్టించుకోకుండా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామని ఇప్పుడు ఇంతలా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు నిన్న జరిగిన విస్తృతస్థాయి సమావేశంలోనే కదా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలోనే చేసిన వ్యాఖ్యలు అవి. అంటే ఏంటి అంతర్మదనం అనేది జరిగిందా దీనికి సంబంధించి? అంటే ఒక్కటి సార్, ఇప్పుడు కార్యకర్తల్లో చర్చ అనేటువంటిది అది జరుగుతాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అలా లేదు. కార్యకర్తలు అంటే మన పార్టీ వాళ్ళని పెట్టి మన వాళ్ళతో ఏదో చేపించి మన వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చాలనే ఆలోచన ఆయన చేయాల. ఈ రోజు ఇప్పుడు గతంలో జన్మభూమి కమిటీలు ఏ విధంగా చేసినా అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేయకూడదు అనేటువంటి ఆలోచన. కాబట్టి ఈ రోజు వైసీపీ కార్యకర్తలు ఏ డోర్ దగ్గర కన్నా వెళ్ళి తట్టి వాళ్ళకి ఏం కావాలి, లేదంటే వాళ్ళకి ఏదైతే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, గత ప్రభుత్వం మేమేమి ఇచ్చాము అనేటువంటిది ఒక గుర్తు చేసేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకొస్తున్నామంటే, ధైర్యంగా వాళ్ళ ముందుకు వెళ్తున్నామంటే, ఎలాంటి అవినీతికి పాల్పడలేదు కాబట్టి, వాలంటీర్ వ్యవస్థ అన్ని సేవలు వాళ్ళకి అందించాం కాబట్టి ధైర్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి డోర్కి వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎక్కడ కూడా జరగకూడదు అనేదే జగన్మోహన్ రెడ్డి గారిది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలాంటి అంతకూడదు, లేదా కార్యకర్తలకు కూడా మరి ఒక క్లీన్ చిట్ తోటి ఉండాలనేటువంటి ఆలోచన చేశారు. కాబట్టి కొంత కార్యకర్తలకు ప్రాధాన్యత తగ్గిందని వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, కానీ పదవులు వచ్చినాయి కొంతమందికి రాకపోవచ్చు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్యకర్తలకే ఉంటుంది 2.0 అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాబోయే రోజుల్లో కార్యకర్తలనే పూర్తి స్థాయిలో మరి ఆయన ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది తాత్కాలికంగా జరిగింది తప్పితే రాబోయే రోజుల్లో కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి మాత్రం చెప్పదలుచుకున్నాను సార్. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఎలా స్పందిస్తారు రాజశేఖర్ గారు? ఇప్పుడు ఈవేళ అంబటి రాంబాబు గారు మాట్లాడడం చూసాం. 113 మందిపై ఇక్కడ రెంటపాలకు సంబంధించి కేసులు పెట్టారు. ఇలా కేసులు పెట్టడం ఇన్నాళ్ళ చరిత్ర నేను ఎప్పుడూ చూడలేదు, ఇలాగే పోలీసులు ప్రవర్తిస్తే ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరిస్తారు ఏకంగా పోలీసులని. ఏంటి ఇవన్నీ కరెక్టేనా? అంటే ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతారు అనుకుంటే ఇంకా కొని తెచ్చుకుంటున్నారా? అసలు ఏంటి ఎలా చూస్తారు ఒక వైసీపీ అధికార ప్రతినిధిగా మీరు? సార్, ఇప్పుడు కేసుల గురించి భయపడి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయడం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆపే ప్రశ్న. ఎన్ని కేసులు పెట్టుకున్నా వాళ్ళు ఎంత దూరం పోయినా దేనికైనా మేము సిద్ధపడ్డాం పోరాటం చేయడానికి, ప్రజల పక్షం నిలబడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మామిడి రైతులకు దానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే అక్కడికి వెళ్తే దాని రాజకీయం. ఇప్పుడు రాజకీయం ఎందుకంటే దానికి వాళ్ళు ఏం చేశారు, ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి దాంట్లో మరి 260 కోట్ల రూపాయలు మరి దానికి మేము కేటాయిస్తున్నాము అనేటువంటి మాట చెప్పి మరి ఎందుకు చేయలేదండి? వాళ్ళు ఎందుకు చేయలే? గిట్టుబాటు ధర ఎందుకు రాలేదు? ఇప్పుడు వాళ్ళకి రావాలి కదండి. ఇప్పుడు వాళ్ళు అలా రాకుండా 80% కొన్నారు, 90% కొన్నారు అని మంత్రులు అబద్ధాలు చెప్తాం. ఆఖరికి ఏమైంది, కలెక్టర్ గారు డైరెక్ట్ గా ఒక జిల్లా కలెక్టర్ స్టేట్మెంట్ 67% కొన్నారు, కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కానీ 6.5 లక్షల టన్నులు మరి పంట పండితే వాళ్ళు చేసింది ఎంత అండి? 2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు 4 రూపాయలకి మరి అమ్ముతున్న పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి 8 రూపాయలకి అమ్ముతున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. 260 కోట్లు కేటాయిస్తున్నట్టుగా మరి తీర్మానాలు చేయడం ఏంటి, పబ్లిసిటీ చేయడం ఏంటి, తీరా వచ్చేటప్పటికి మరి ఆ డబ్బు ఎందుకు రైతులకి వాళ్ళకి ఎందుకు అందటం లేదు?